నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు చినకాశీరేవులో అయ్యప్ప స్వాములకు ఉచిత భిక్ష. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చినకాశీరేవులో వెంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో గల శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఉచిత అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు మంగళవారం 31వ రోజు చిట్యాల సత్యనారాయణమూర్తి సత్యవతి దంపతుల కుమారుడు చిట్యాల వీర వెంకట సూర్యప్రసాద్ అనసూయ దంపతులు నేడు అయ్యప్ప స్వాములకు ఉచిత భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్ ములగాల రవికుమారు, దాపర్తి భానుస్వామి, గంటా శ్రీనివాసరావు, పెసల బ్రహ్మానందరెడ్డి, మాణె ఆంజనేయులు, మిర్యాల లక్ష్మణరావు తదితర స్వాములు పాల్గొన్నారు. రోజు 16 సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం జరుగుతుంది. 16వ సంవత్సరం 31వ రోజు అండి. ఈ రోజున ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం మనకి ఎవరు ఏర్పాటు చేశారనే విషయం చెప్తాను. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం 16 సంవత్సరాల నుంచి ఎక్కడ జరుగుతుంది? అన్న సమారాధన భవనంలో జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన భవనాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో. ఈ సప్తా అంతా కూడా, ఈ అడిగంతా కూడా ఎంతైతే అంత అన్లిమిటెడ్ అండి. ఆయన అలాగా చెప్పేశాడు అంతే. నిన్న మొన్న గురువాయూరు వెళ్ళి ఆ అంబానీ గారు 5 కోట్లు ఇచ్చారండి. అలాగా ఇదంతా నేను చేంజ్ చేస్తాను స్వామి అని చెప్పి ఆ స్వామి వెంటనే ఆయన ఉండగానే పని మొదలు పెట్టారండి. కంటిన్యూగా పని ఇక్కడ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా ఏర్పాటు చేశారు. ఆయనే పైన షెడ్ వేయడానికి ఆయన శిష్యుడు, మన గురుస్వామి గారు భానుగారు శిష్యుడు ఆయన రొంగ శివ గారిని అడిగి పైన షెడ్ కూడా వేయించడం జరిగింది. దానికి 2 లక్షలు, దీనికి ఎంత అయిందో మాకు తెలియదు. ఆయన వేసుకున్నారు డబ్బులు. కానీ మొత్తం పనికి నాకు తెలిసి ఆయన అక్కడ చూసిందంతా మధుబాటు నారాయణ స్వామి ఎంత అయిందో ఆయనకే తెలుసు. మోర్ దాన్ 2 lakhs అయింది దీనికి కూడా. అంటే ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు మన అన్న సమారాధన భవన నిమిత్తం చిట్యాల ప్రసాద్ గారు ఇవ్వడమే కాకుండా నేను ఇచ్చేది కదా అని చెప్పి ప్రతి సంవత్సరం భిక్ష పెడుతున్నాం కదా అని డబ్బులు ఇవ్వడం మాండం. ఆయన దీనికి కావాల్సిన భిక్ష డబ్బులు కూడా మనం మామూలుగా ఇచ్చేస్తారు. ఆయన అటువంటి వ్యక్తులందరూ చిట్యాల ప్రసాద్ గారిని ఈ రోజు కనుక ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాను, అలాంటి వ్యక్తులందరూ చేయడం బట్టే ఇక్కడ లాయర్ స్వామి భిక్ష పెడతారు తప్పితే లేకపోతే మాకు అంత సీన్ లేదు. పేరైతే లాయర్ స్వామి అని చెప్తారు. కానీ ఇలా సహకరించబట్టే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది. స్వామి ఆ స్వామికి శతకోటి దండాలు. మా జీవితాంతం మేము బతుకున్నందుకాలం ఇలా సహకరించిన ఏ ఒక్క స్వామిని చిట్యాల ప్రసాద్ స్వామితో సహా నేను మర్చిపోనని చెప్పి మీ అందరి తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి ప్రభువే ధర్మశాస్త్రావే స్వామి అన్నదాత అన్నదాత
సాంబార్ అవసరమే. ఇద్దరు కానీ మొత్తం బాగుపడతారు